శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావం. జ్ఞానసిద్ధి విష్ణు భగవాన్ని ఈ విధంగా స్తుతించడం ప్రారంభించాడు. ముఖ్య గమనిక: జ్ఞానసిద్ధి పొగడిన ఈ 20 శ్లోకాలు కార్తీక మాసమంతా యథాశక్తి పఠించడం చాలా మంచిదని చెప్తారు. విధి విశేషాలు నెరింగిన వారు నిన్ను వేద విద్యునిగను నిశ్చలునిగను అద్వితీయునిగను తెలుసుకుని ఉన్నారు. అట్టి వాడవును సూర్య చంద్ర శంకర బ్రహ్మాదులకు వేల్పులతో కొలవబడే పాదపద్మాలు గలవాడివి, రమణీయుడైన వాడివైన నిన్ను పలుమార్లు స్తుతిస్తాను. ఓ మహాత్మా, నీవు వాచామగోచరుడు, శంకరుడవు, పూజించే పాదాలు గలవాడవు, సంసార భయాన్ని తొలగిస్తావు. సంసార సాగరాన్న మునిగిన పర్వతాకారులైన శంకరాదులతో ఎల్లప్పుడూ పొగడబడుతూ ఉంటావు. స్థావర జంగమాలైన సర్వభూతాలున్నూ భూత భవిష్యద్వర్తమానాలై ఉన్నాయి. అవి అనిత్యాలు. నీ మహిమ మాత్రం సర్వోత్కృష్టం. నీవు పరాత్పరుడవు, శంకరుడవు. నీ పాదాలెప్పుడూ పూజిస్తూ ఉంటాను. చరాచరంపైన విశ్వమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయామయమగు మాయారూపమైన సర్వతుల్యంగాను అనేక కారణాలు కలదిగాను కనబడుతోంది. నీ ఒక్కడవు మాత్రమే సర్వసమర్థుడివై విరాజిల్లుతూ ఉంటావు. ఓ మురారి, విచిత్ర రూప, 4 విధాలైన అన్నమునకు యజ్ఞమునకు స్వరూపుడైన వాడవు. నీవు ప్రపంచం యొక్క ఆద్యంతాలందు పరిపూర్ణుడవై ఉన్నావు. ఓ ఈశ్వర, నీవు ఆనందసాగరుడవు, సదా చిత్స్వరూపుడవు, సర్వమునకు స్థానమైనదియు సర్వపురాణ సారమును అయిన సకల ప్రపంచమును నీలోనే పుట్టి నీయందే లీనమవుతోంది. నీవు సకల జనుల హృదయాలలో కిరణాలకు కారణమైన ఆత్మస్వరూపుడవు. అన్ని లోకాల చేత కీర్తింపబడే ఈశ్వరుడవు. మనసు చేత కూడా చూడ సాధ్యం కానివాడవు. జ్ఞాననేత్రులకు తప్ప మాంసనేత్రులకు నీవు కనిపించవు. ఓ ఈశ్వర, నీకు అనేక నమస్కారాలు. ఓ నారాయణ, నన్ను కృతార్థుని చేయి. ఓ మురారి, నీకు మొక్కులు అర్పిస్తాను. నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండుగాక. ఓ పరమేశ, అఖిల లోకవంద్య, సర్వేశ్వర, ఈశ్వర, నీకు నమస్కారం. నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు. ఇట్లు చేసినట్లయితే నన్ను కృతార్థుని చేసినట్లు అవుతావు. నీకు దీనివలన ఏ కొరత రాదు. నీవు దయానిధివి, దాతవు, నేను దీనుడను, సంసారాముదిలో మునిగి ఉన్నాను. నిర్మలుడా, ఈశ్వర, లోకంచే నమస్కరింపదగినవాడా, మురారి, సంసార సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు. త్రైలోక్యనాథునికి నమస్కారం. త్రైలోక్యవాసివైన నీకు నమస్కారం. అనంతుడవు, ఆది కారణుడవు, సర్వవ్యాప్తివి, సృష్టికర్తవు అయిన నీకు నమస్కారం. దయానిధి, హంసుడవు, హంసపతివి, పూర్ణ సత్స్వరూపుడవు, గుణాతీతుడవు, గురువువైన నీకు నమస్కారం. నిత్యానంద సముద్రమున ఉన్నవాడవు, స్వర్గాపవర్గ ప్రాప్తి కారణుడవు, సకల విధ విభేదాలు లేనివాడవు, తేజస్వరూపుడవు, సజ్జనుల సరోజదళములయందు లోపల నివసించు ఆత్మస్వరూపుడవు, సర్వేశ్వరుడవు, హరివి, శ్రీకృష్ణుడువైన నీకు నమస్కారం. సృష్టిస్థితిలయ కారణుడవు, వైకుంఠవాసుడవు, నీ పాదపద్మాలకు మ్రొక్కుతూ వినయంతో తలలించుగా ముందుకు వాల్చిన వ్యాసాదులు నిన్ను స్తుతించి నీ పాదపద్మములందలి భక్తి అనే నావనెక్కి పుట్టుగానే సముద్రాన్ని దాటి ఆర్తిబోకాచు తేజోమయుడవైన నిన్ను పొందారు. మానవులు అనేక విధాలుగా విన్నప్పటికీ ప్రత్యక్షామనాగమనాది తర్కశాస్త్రవాక్యాలచే ఊహించుయును, నానావిధ పురాణాలు ఆగమాలు పఠించియును, పెక్కు శాస్త్రాలు విచారణ చేసినను నిన్ను తెలుసుకోలేరు. హరి, అందలి భక్తి వల్ల కలిగిన జ్ఞానంతో నీ పాదపద్మాలకు చేరి నీ మీది భక్తి వల్లనే ఉత్తముడవైన నిన్ను చూతురు. గజేంద్రుని ధ్రువుని రక్షించావు, ప్రహ్లాదుని కాపాడావు, మార్కండేయుడిని విభీషణుణ్ణి ఉద్ధరించి పోషించావు. కీర్తి సంపదలతో విరాజిల్లిన వాడవైన నీకు నమస్కరిస్తున్నాను. నిన్నొక మారు తలంచినంత మాత్రాన సకల పాపాలు నశింపజేసి నీ పాదపద్మాలు పొందుతారు. అట్టి నీకు నమస్కారం. కేశవ, నీకు నమస్కారం. నారాయణ, నీకు నమస్కారం. ఓ విష్ణు, నీకు నమస్కారం. మధుసూదన, దేవదేవ, మహేశ, మహామతి, త్రివిక్రమ, నిత్య, వామన, నీకు నమస్కారం. శ్రీధర, నీకు వందనం. ఋషికేశ, నమస్కారం. పద్మనాభ, నమస్కారం. దామోదర, నమస్కారం. సంకర్షణ, నమస్కారం. ఓ కరుణానిధి, నన్ను కాపాడు.
అని ప్రార్థించాడు. ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించడం వల్ల నిన్ను ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు మందహాసంతో, ఓ జ్ఞానసిద్ధి, నీ స్తోత్రాన్ని సంతోషించాను, వరము కోరుకో అన్నాడు. భగవాను ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి, మురారి, నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇవ్వు, ఇంతకంటే నాకు కావాల్సిందేమీ లేదు అన్నాడు. అప్పుడు శ్రీహరి, నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది. నీకు మేలు కలిగే మాట ఒకటి చెప్తాను విను. కొందరు బుద్ధి లేక దురాచారుల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళ కొరకు పాపహారమును వేదోక్తము అయిన వ్రతాన్ని ఒకదానిని నియమిస్తాను. నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢశుద్ధ దశమి నాడు క్షీరాబ్ది యందు శయనిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. ఈ 4 నెలలు యోగనిద్రలో ఉంటాను. నన్నెవడైనా వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వాని పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది. నా తృప్తికి కారణమైన ఈ 4 నెలల్లోనూ ఏ వ్రతమూ చేయనివాడు నరకాన్ని పొందుతాడు. నా ఆజ్ఞ ప్రకారం చాతుర్మాస్య వ్రతం చేయనివాడు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతాడు. నిద్ర, సోమరితనం, మొద్దుతనం, పుట్టటం, గిట్టటం, దుఃఖం మొదలైన వాటి వలన కానీ, లాభాలు వల్ల కానీ, తక్కిన వాటి వల్ల కానీ నా భక్తులకు భయం లేదు. నా భక్తులెవరో, భక్తహీనులెవరో వారి భక్తిని పరీక్షించే నిమిత్తం నిద్రపోతూ ఉన్నట్టు నటిస్తాను. నా ఆజ్ఞ ఎవరు నెరవేరుస్తారో, నాకు ప్రియాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాక్కాయజన్యాలైన పాపాలన్నీ నశిస్తాయి. నీవు చేసిన స్తోత్రాన్ని 3 సంధ్యల్లోనూ పఠించేవారికి నా మీద దృఢమైన భక్తి కలుగుగాక, వాడు చిరకాలం వైకుంఠంలో వసించుగాక అని పలికి యోగ నిద్రకు వెళ్ళిపోయాడు. ఓ మహామతి, ఈ శ్రీహరి వాక్యాన్ని నీకు చెప్పాను. ఈ చాతుర్మాస్య వ్రతం అన్ని వ్రతాలలోనూ ఉత్తమమును, పావనమును, ఫలప్రదమైనది అయి ఉంది. మహాపాపిష్టులైన దురాత్ములు కానీ, విష్ణుప్రియులైన సాధువులు కానీ చాతుర్మాస్యం రాగానే చాతుర్మాస్య వ్రతం ఆచరించాలి. 4 జాతుల వాళ్ళు, స్త్రీలు, పురుషులు, పుణ్యస్త్రీలు, విధవ స్త్రీలు, సన్యాసులు, వారు వీరు అనే భేదం లేకుండా విష్ణుప్రీతికి ఈ వ్రతాన్ని చేయనివాడు 1,000,000 జన్మల వరకు సురాపానం చేసిన వాని పాపాన్ని పొందుతాడు. చేస్తే అనంత పుణ్యం లభిస్తుంది. జ్ఞానసిద్ధాదులంతా చాతుర్మాస్య వ్రతం చేసి పుణ్యలోకాలు పొందారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 19వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.